మన జీవితం ఇతరులు దేవుని మహిమపరచడానికి తగినటువంటిదిగా మనం జీవించాల్సినటువంటి అవసరత ఉంది. ఈ జీవితం దేవునికి మహిమార్థంగా మనం సమర్పించినప్పుడు, ఒకరినొకరు అన్యోన్యం ఐక్యత కలిగి ప్రేమ కలిగి జీవించుచున్నప్పుడు ఇరుగు పొరుగు వారు మన దేవుని మహిమపరుస్తారు. మన కుటుంబంలో మనం చేయుచున్న అల్లరి, మనం చేయుచున్న జగడాలు, మాటలు విని మనుషులు దేవుణ్ణి తిట్టుకున్నట్లు మనం జీవించడానికి వీల్లేదు. ఇదేనా మీరు నేర్చుకున్నది? ఏం దేవుడు మీ దేవుడు అని మనుషులు మనల్ని దూషించినట్లు మనం జీవించకూడదు. తోడు ఇచ్చిన దేవుడు, విమోచకుని ఇచ్చిన దేవుడు, ఆదరణ ఇచ్చిన దేవుడు, నెమ్మదిని ప్రసాదించిన దేవుడు స్తుతి నొందును గాక అని అంటున్నారు. మన జీవితంలో దేవుడు ఎన్ని మేలులు చేయలేదు, ఎన్ని ఆశీర్వాదములు దేవుడిచ్చారు. వాటన్నిటికీ మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మనం బదులమై ఉన్నాం. మనం దేవునికి స్తుతి చెల్లించాలి. ఒకటి, మనం స్వయంగా దేవునికి స్తుతి చెల్లించాలి. రెండవది, జనం మనల్ని చూచి దేవునికి స్తుతి చెల్లించాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు స్వయంగా దేవునికి స్తోత్రం చెల్లించాలి, దేవుని స్తుతించాలి, దేవుని ఘనపరచాలి. మీరు దేవుని యందు భయభక్తులు కలిగిన వారైతే దేవుని స్తుతించకుండా మీరు ఉండలేరు, దేవుని మహిమపరచకుండా మీరు ఉండలేరు. మీరు దేవుని ఘనపరచు వారిగా ఉండాలి. మీ వ్యక్తిగత జీవితం దేవుని ఘనపరచేటువంటిదై ఉండాలి. మీ వ్యక్తిగత జీవితం ద్వారా దేవునికి ఘనత కలగాలి. మీ స్వరమెత్తి మీరు దేవునికి స్తోత్రం చెల్లించాలి. మీ హృదయం అంతటితో మీరు దేవునికి స్తోత్రం చెల్లించాలి. దేవుడు గొప్పవాడు అని ఆయనను స్తుతించడానికి మనం ముందు నడవాలి. దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి మేలులను తలంచుకుంటూ లెక్కించి దేవునికి స్తోత్రం చెల్లించాలి. హల్లెలూయా. దేవుడు చేసిన ఉపకారములకు మనం దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నప్పుడు దేవుడు మన జీవితాన్ని మరి ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. అద్భుతమైన కార్యములు మన జీవితంలో జరిగిస్తాడు. మనలని ఆయన గొప్పగా వర్ధిల్ల చేస్తాడు. దేవునికి స్తోత్రం.